ప్రధాని మోదీ పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మంత్రులు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పొదుపు చర్యల్లో భాగంగా ఏపీలో వారానికి ఒక రోజు నో వెహికల్ డే ప్రకటించారు మంత్రి పార్థసారథి. దేశంలో ఎకనామిక్ క్రైసిస్ రాకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను ఊబర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులు కలిశారు. ధారా ఖోస్రో హాషి నేతృత్వంలోని బృందంతో జరిగినటువంటి చర్చల్లో సాంకేతికత, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిపై చర్చించారు. పట్టణ రవాణా వ్యవస్థ వంటి విస్తృతమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరులోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో ప్రజల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలను స్వీకరించిన ఎంపీ వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదే వేదికపై సుమారు 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1,00,000 కోట్ల వ్యయంతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుపై భూమి పూజ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రేపు రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేశారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. కాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. ఇకపై జిల్లాలో పర్యటించేటప్పుడు కాన్వాయ్లోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పొదుపు చర్యల భారం రాబోతున్న రోజుల్లో సామాన్యులపై పడబోతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు వివి రాఘవులు తెలిపారు. బంగారం పనుల మీద కొన్ని లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని, రైతులు ఎరువులు వాడకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడం చెప్పడం రైతులను మోసం చేయడమే అన్నారు. బంగారంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, భారీగా సుంకాలు విధించడంపై ఏలూరు మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం ప్రధాని మోదీ చేస్తున్న పనులు బాగున్నప్పటికీ పసిడి కొనుగోలుపై ప్రకటన చేయడం సరికాదన్నారు. మహిళల ఆగ్రహానికి గురైతే రాజ్యాలే కూలిపోయిన చరిత్ర ఉందంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కర్నూలులో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వగా 3వ పట్టణ పీఎస్ ముందు వైసీపీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. పోటాపోటీ నిరసనలతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్పై వైసీపీ నేతల హత్యాయత్నం నిరసిస్తూ కలెక్టర్ ఆఫీస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా కంబుదూరు మండలం గుద్దెల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఆర్సీ ట్రస్ట్ నిధులతో వేముల గంగన్న చౌదరి జ్ఞాపకార్థం నిర్మించిన 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు.